హాయ్ అండి. ఇప్పుడైతే మేము బృందావన గార్డెన్స్‌కి వచ్చామండి. సూపర్‌గా ఉంటదండి బృందావన గార్డెన్స్. మేము బోటింగ్‌కి వచ్చామండి. 40 రూపీస్ అండి టికెటు. 6 ఇయర్స్ లోపలుండే పిల్లలకి టికెట్ లేదండి. ఇప్పుడు మేము బోటింగ్ చేస్తున్నామండి. ఇది కేఆర్ఎస్ డ్యామ్ అండి. వాటర్ అంతా కావేరీ వాటర్ అండి ఇవంతాను. దీంట్లో బోటింగ్ చేసుకొని తర్వాత మేము లోపల పార్క్ చూడడానికి వెళ్తామండి. ఇది మైసూర్ నుంచి మాకు 40 మినిట్స్ పట్టిందండి. మైసూర్ నుంచి బృందావన గార్డెన్స్ రావడానికి. బృందావన గార్డెన్స్‌కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి మేము. మైసూర్ చాలా సార్లు వచ్చాము గానీ మైసూర్‌కి. బృందావన గార్డెన్స్ మటుకు ఇదే ఫస్ట్ టైం అండి మేము రావడము. ఇంకా పిల్లలు చూడాలి చూడాలి అనే లోపలికి వచ్చామండి. సూపర్‌గా ఉంటదండి బృందావన గార్డెన్స్ అయితే మటుకు. పిల్లలైతే సూపర్‌గా ఎంజాయ్ చేశారండి. చెట్లు, పూలు అంతా భలే ఉంటాయండి ఇక్కడ. మాకు చాలా వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అండి ఈ బృందావన గార్డెన్స్ మటుకు. డ్యామ్ అయితే మటుకు భలే ఉంటుందండి డ్యాము. కేఆర్ఎస్ డ్యాము సూపర్‌గా ఉంటదండి ఇక్కడ. ఇది ఈవినింగ్ అయ్యే కొద్దీ వాళ్ళు 6 పైన నీకు లైట్లు వేస్తారండి. 6:30 కల్లా లైట్లు వేస్తారండి. అప్పుడు చూడాలండి బృందావన గార్డెన్స్‌ని భలే ఉంటుందండి లైట్లు వేసిన తర్వాత. నీకు డ్యామ్ అంతా కలర్‌గా లైట్లు వేస్తారండి. భలే ఉంటుందండి చూడ్డానికి కూడాను. ఇక్కడైతే చాలా బాగా ఫొటోస్ తీసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలోనే రావాలండి బృందావన గార్డెన్స్‌కి. అప్పుడేనండి చాలా బావుంటుంది చూడ్డానికి కూడాను. ఇది మ్యూజికల్ ఫౌంటైన్ అండి. ఈ మ్యూజికల్ ఫౌంట్ చూడ్డానికి అది పనిగా వచ్చి అందరూ కూర్చుంటారండి ఇక్కడొచ్చి. ఇక్కడ బెంచెస్ లాగా వేసేసుంటారండి. వచ్చి అందరూ కూర్చొని అది పనిగా చూస్తారండి. ఇది ఇక్కడ మ్యాచ్ జరుగుతుందండి. కరెంటు వెళ్ళిపోయింది. ఇక్కడ అందరూ మ్యూజికల్ ఫౌంటైన్ పెట్టారండి. చాలా బాగుంటుందండి. వచ్చి వీడియోస్ తీసుకుంటారండి. ఫోటోస్ తీసుకుంటారండి ఇక్కడ. డ్యామ్ చూసారు కదండీ! లైటింగ్స్‌తో ఎంత బావుందో చూడ్డానికి. మేము చూసుకొని ఇంక మైసూర్‌కి బయలుదేరేసామండి. థాంక్స్ ఫర్